ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కష్టమో ఇరుకో ఇబ్బందో అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి చెప్పేస్తాం, వీళ్ళకి చెప్పేస్తాం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పెద్ద పెద్దగా అరుస్తుంటాం, కేకలిస్తుంటాం. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అయ్యా ప్రార్థన చేయండి, ఆ గురించి ప్రార్థన చేయండి అని అంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 62వ కీర్తన మొదటి వచనం చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గగ్గోలు పెట్టేసినంత మాత్రాన ఏమీ కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మౌనంగా ఉండండి. ఎవరికి మీ కష్టాలు బాధలు ఎవరికి చెప్పొద్దు. ఎవరైనా చెప్తే వాళ్ళు ఏదో సంతోషిస్తారనుకుంటారు, వాళ్ళు చాలా మీ మీద కుళ్ళుకుంటారు తప్పించి ఏం చేయరు. కాబట్టి మౌనంగా ఉండండి. దేవుడు తప్పక వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.